తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు. ఆయనకు గుండె సంబంధిత పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరటం విషయంపై అటు డాక్టర్ల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక 76 ఏళ్ల వయసున్న సూపర్ స్టార్ రజనీ ప్రస్తుతం పలు షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయన ఆసుపత్రిలో చేరటంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజనీకాంత్కు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో సోమవారం చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1న సూపర్ స్టార్ కు ఎలెక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారట. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ పలు చిత్రాలు చేస్తున్నారు. దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న వెట్టయాన్ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రజనీకాంత్ ఓ ఎన్కౌంటర్ ఆఫీసర్గా కనిపించనున్నారట. ఇక వెట్టయాన్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో రానా దగ్గుపాటి నటించినట్లు సమాచారం. వీరితో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ వంటి వారు కీలక పాత్రలు పోషించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూడా రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. దాని పేరు కూలీ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు అనే వార్తలపై ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.